క్రాంతికాలం నుండి వచ్చినాము అండి. మేము ఇక్కడ ల్యాండ్ తీసుకున్నాము, ఇల్లు తీసుకున్నాము. మాకు మున్సిపాలిటీ నీళ్లు లేవు. మేము జంగయ్య దగ్గరికి వెళ్ళినాము. 3 నెలలు 4 నెలలు అని టైం పెడుతున్నారు. మాకు వాటర్ లేవండి. మాకు వాటర్ లేదు, సరైన రోడ్డు సౌకర్యం లేదు. మాకు ఎన్నో రకాలుగా ఇబ్బంది. అందరికీ నమస్కారం అండి. మేము బోడుప్పలు చెంగిచెర్ల క్రాంతికాలనీ రోడ్ నెంబర్ 1 మాది. రోడ్ నెంబర్ 1, 4 రోడ్లు లేవు. రోడ్ నెంబర్ 1లో ట్యాంక్ పనులు కంప్లీట్ అయినాక రోడ్లు వేస్తామన్నారు. పైప్ లైన్ ఇంకా సాగ తీసుకుంటూ లైన్ లేయట్లేదని చెప్పి రోడ్డుకి ఇబ్బంది ఉందని మా అబ్బాయి అడిగాడు. మామూలుగా గ్రూప్లో అడిగితే కార్పొరేటర్ ఎంత అసహ్యంగా తిట్టిండంటే అది రికార్డ్ పూర్వకంగా మా దగ్గర ఉన్నది. మీరు చూడండి. ఆ మాట ఒక కార్పొరేటర్ అయి ఉండి మాట్లాడాల్సిన పద్ధతేనా? కనీసం లేబర్ వాళ్ళు కూడా వాడరు ఆ మాటలు. అంత అసహ్యంగా తిట్టిండు. మీరు ఎవరైనా కావాలంటే మేము వాయిస్ రికార్డు కూడా మీకు చూపిస్తాం. ఏమన్నా అడిగితే రోడ్లు అడిగితే వేస్తాం. ఎవరైతే ప్రశ్నిస్తారో వాళ్ళ మీద అసభ్యమైన తిట్లు, వాట్సాప్ మెసేజ్లు తిట్టి వాళ్ళని హరాస్ చేస్తున్నారు. నిన్న కూడా సేమ్ అయ్యింది. ఇందాక చెప్పినట్టు ఆ అబ్బాయిని ఫస్ట్ ఒక స్కూల్ బస్సు, ఇప్పుడు ఏదైతే లొకేషన్లో ఉన్నామో అక్కడ స్కూల్ బస్సు దిగబడింది. అందరు చిన్న పిల్లలు దిగుతున్నారు బస్సులో. దాన్ని చూసి ఎవరో గ్రూప్లో పెడితే మేము రియాక్ట్ అయినాం. చిన్న పిల్లలు కదా, ఏమన్నైతే దాంట్లో మన పిల్లలు ఉన్నారేమో అన్న ఒక్క దీంతో రోడ్లో వేయండి అని ఒక్క మాట అడిగితే అది అందరూ రియాక్ట్ అవ్వడంతో లాస్ట్కి ఆ అబ్బాయిని ఎంత వల్గర్గా ఎవరైతే మాట్లాడారో వాళ్ళని ఫిజికల్ అంటే మెంటల్గా ఫోన్ చేసి యూజ్ చేయకూడని మాటలన్నీ తిట్టి ఆ అబ్బాయిని చాలా మెంటల్గా వీక్ చేశారు. నైట్ ఆ అబ్బాయి చాలా ఫీల్ అవుతున్నాడు. అది కరెక్ట్ కాదు. ఒక కార్పొరేటర్గా తను చేయలేనప్పుడు చెప్పాలి, మేము చేస్తాము, టైం ఇవ్వమని. అది లేకుండా ఎవరు అడిగితే వాళ్ళందరినీ తిట్టడము, అంటే ఆయన ఓన్ కోటరీలాగా ఫీల్ అవుతున్నాడండి. కానీ ఏమి డెవలప్మెంట్ గురించి అడిగినా, డ్రైనేజ్ అడిగితే మీరు వేయించుకోండి అంటే 75% కాంట్రిబ్యూషన్ మేము పెట్టి మా కాలనీలో డ్రైనేజెస్ డెవలప్ చేసుకున్నాం. అయినా కూడా ఇప్పటికీ కూడా రోడ్లు లేవు. మేము ఏ విలేజ్లో ఉన్నామా అనే ఫీలింగ్ వస్తుందండి. మేము ఎక్కడ ఒక విలేజ్లో ఉన్నామా, మారుమూల ప్రాంతంలో ఉన్నామా, సిటీలో ఉన్నామా అనే ఫీలింగ్ వస్తుంది మాకు. రోజు ఆ రోడ్ల మీద ట్రావెల్ చేసి కార్లు, బైకులు, ఈవెన్ మా నడుము నొప్పులు ఎంత సమస్యలు ఉన్నాయంటే అన్నీ ఉన్నా ఏ రోజు కూడా మా కార్పొరేటర్ అడ్రస్ చేయలేదు దీనివల్ల. కాబట్టి మేము ఈరోజు మిమ్మల్ని అందరినీ పిలిచి చెప్తున్నాం. గ్రూప్లో మెసేజ్ పెట్టినప్పుడు గ్రూప్లో ఆన్సర్ ఇవ్వాలి. మేము ఆల్రెడీ చాలాసార్లు మామూలుగా కలిసినప్పుడు అడుగుతాం, అన్న డెవలప్మెంట్ అంటే చేద్దామమ్మా. ఆల్రెడీ మేము మొన్న ఈటెల రాజేందర్ గారు ఎంపీ ఎలక్షన్స్ అప్పుడు వస్తే కౌన్సిలింగ్ క్యాన్వాస్ కోసం అప్పుడు కూడా నేను లెటర్ ఇచ్చిన, మెమరాండం ఇచ్చినాం. అన్న ఇదన్న సమస్య అంటే మేము చేస్తాం. ప్రతిసారి ఏ పొలిటీషియన్ అయినా ఫస్ట్ చేస్తామంటారు, ఎలక్షన్స్ తర్వాత మా దగ్గరికి రావట్లేదు. కాబట్టి మేము ఎక్కడికి వెళ్ళాలి? మా ఎమ్మెల్యే ఎవరు? మా కార్పొరేటర్ దేనికి స్పందించట్లేదు. మరి మేము ఎవరిని అడగాలి? మా ఎమ్మెల్యే ఎక్కడున్నాడో మాకు తెలియదు. చెంగిచెర్ల 1వ డివిజన్లో చిన్న సమస్య గురించి రావడం జరిగింది. ఈ సమస్యను నిన్న మొన్న రోజు నుంచి ఫోన్లో వాట్సాప్లో కొన్ని అసభ్యకరమైనటువంటి మెసేజ్ని చూస్తూ ఉన్నా. ఆ మెసేజ్ చూసి స్పందించి యాక్చువల్ ఏం జరిగిందని చెప్పి కాలనీ వాళ్ళతో మాట్లాడడం జరిగింది. వాళ్ళు కూడా నాకు చెప్పడం జరిగింది, సో ఇట్లా జరుగుతుంది, ఇట్లా జరిగింది, ఒకసారి మీరు రండి అని చెప్పేసి ఇక్కడికి రావడం జరిగింది. మొదటగా ఏంటంటే క్రాంతి కాలనీ చాలా పెద్ద కాలనీ. చెంగిచెర్ల డివిజన్ 1లో అతిపెద్ద కాలనీ క్రాంతి కాలనీ. అతి ఎక్కువ మున్సిపాలిటీకి ఫండ్ కట్టే కాలనీ కూడా క్రాంతి కాలనీ. ఎందుకంటే ఈవెన్ ప్రాపర్టీ ట్యాక్స్, వాటర్ బిల్స్, ఎలక్ట్రిసిటీ బిల్స్, వాటెవర్ ఏదైనా కానీ పెద్ద మొత్తంలో ఫండ్ చెల్లించేది క్రాంతి కాలనీ ప్రజలే. కానీ ఇప్పటి వరకు కూడా క్రాంతి కాలనీలో అభివృద్ధి శూన్యం. గడిచిన 5 సంవత్సరాల లోపల కార్పొరేటర్గా గెలిచి 5 సంవత్సరాల లోపల ఇంతవరకు కూడా ఏ కాలనీ రోడ్డు కూడా డెవలప్ కాలేదు. ఒక్క రోడ్ అయిందండి, ఒకటే రోడ్ అయింది. ఎందుకంటే కార్పొరేటరు ఫార్చునర్ కారు ఉంది కదా, ఆ కారు ఖరాబ్ కావద్దని చెప్పేసి ఇంటికి రోడ్ వేయించుకున్నాయి. డైరెక్ట్ కారు ఖరాబ్ అవుతుంది. ఆయన కారు కోసం రోడ్ వేసుకుంది తప్ప కాలనీ ప్రజల కోసం ఏనాడు కూడా ఆలోచించలేదు.
ఇక్కడ నుంచి రోడ్ల పైన బండ్ల పైన వెళ్తుంటే ప్రెగ్నెంట్ లేడీస్ కానీ చిన్నపిల్లలు కానీ స్కూల్ వ్యాన్స్ కానీ వెళ్తుంటే బండ్లు స్టక్ అవుతుంది, కింద పడుతుంది. చాలామంది పడ్డారు. నిన్న రాత్రి కూడా ఈవినింగ్ 3 o'clock 4 o'clock బస్సు స్కూల్ వ్యాన్ దిగబడింది. జస్ట్ కింద పడే పరిస్థితి ఏర్పడితే పిల్లలు ఎంతోమంది ఇబ్బంది పడేది. అట్లాంటి సమస్యలు చాలామంది ఈ కాలంలో ఎదుర్కొంటా ఉన్నారు. కానీ ఈ సమస్యల గురించి అడగడానికి పోతే మన కార్పొరేటర్ గారు ఆయనకు వచ్చిన లాంగ్వేజ్లో మనం ఆ మాటలు మాట్లాడలేము. ఎందుకంటే ఒక చదువురాని ఒక ప్రజాప్రతినిధి, ప్రజల చేత ఎన్నుకోబడినటువంటి వ్యక్తి ప్రజలు డెవలప్మెంట్ కోసం ఆ రోడ్ల కోసం పోయి మాట్లాడితే వాళ్ళని రోడ్ల అభివృద్ధి గురించి పక్కన పెట్టేసి పర్సనల్గా వ్యక్తిగతంగా వాళ్ళని హరాస్మెంట్ చేస్తూ ఉన్నారు, వాళ్ళని హరాస్మెంట్ తిడుతూ ఉన్నారు. వాళ్ళ పెయిడ్ ఆర్టిస్టులు చాలామంది ఇప్పటికిప్పుడు జస్ట్ ఒక 5 minutes బ్యాక్ ఒక గ్రూప్లో ఒక వాయిస్ రికార్డ్ పెట్టడం జరిగింది. ఇక ఆ లాంగ్వేజ్ మనం మాట్లాడలేం, ఎందుకంటే మనం చదువుకున్నాం, కొంచెం సంస్కారం మనకు ఉంది. అంత సంస్కారహీనంగా మనం మాట్లాడలేం, మాట్లాడదు కూడా, ఎవరు కూడా మాట్లాడద్దు. ఒక వ్యక్తిని పర్సనల్గా తిట్టంత అవసరం ఎవరికి లేదు, ఎందుకంటే వ్యక్తిగత స్వేచ్ఛను హరించినట్టు అవుతుంది. ఎవరు స్వేచ్ఛను హరించొద్దు కూడా. ఒక పర్సనల్గా ఒక వ్యక్తి కాలి డెవలప్మెంట్ కోసం మాట్లాడితే నువ్వు మెసేజ్ పెట్టి ఇష్టం వచ్చిన మాట్లాడితే కరెక్ట్ కాదు. అది ఇట్లాంటి మాట తగ్గించుకొని అసలు నువ్వు కాలనీ కోసం తిరిగి ఒకసారి నువ్వు పొద్దున్న లేచి 1 గంట 2 గంటలు తెలిసే నీకు అర్థమవుతుంది. నీకు ఇంటికాడ కార్ ఎక్కేసి నీకు ఉండే సీసీ రోడ్ నుంచి డైరెక్ట్ మెయిన్ రోడ్కి వెళ్తే నీకు ఈ సమస్య తెలియదు. మెయిన్ ఇక్కడ ఉన్న కాలనీ సమస్య కాలనీలో తిరిగితే నీకు అర్థమవుతుంది. పబ్లిక్ నీకు మెజార్టీగా ఓట్లు వేసి నేను కార్పొరేటర్గా గెలిపించిన తర్వాత ఏ ఒక్క రోజు ప్రజల గురించి పట్టించుకోక నువ్వు నేను డ్రైనేజ్ చేసినా డ్రైనేజ్ నువ్వేలే నాయన, మిస్టర్ కార్పొరేటర్ గారు, డ్రైనేజ్ నువ్వు వేయలా. కాలనీ వాళ్ళు వాళ్ళ సొంతంగా వాళ్ళ చేతి డబ్బులు వేసుకొని నెలకు ఒక ఇంటికి 100 గజలు ఉంటే 10,000 200 20,000 అట్లా ఇంటింటికి వసూలు చేసుకొని వాళ్ళ డ్రైనేజ్ వాళ్ళు వేసుకున్నారు. ఈ డ్రైనేజ్ నువ్వేలా. మున్సిపాలిటీ ₹1 ఫండ్ కూడా ఇక్కడ డ్రైనేజ్ కోసం వెచ్చించలే. నువ్వు డెవలప్మెంట్ ఎట్లా అంటావు? దీన్ని డెవలప్మెంట్ అన్నారు. వాళ్ళ సొంతంగా వాళ్ళ కాలనీకి వాళ్ళు చేసుకుంటూ అవుతుంది. కానీ నువ్వు డెవలప్మెంట్ అనే పేరు దీని వాడకు. నువ్వు ఫస్ట్ రోడ్లు సరే, ఒక మున్సిపల్ బడ్జెట్లో ప్రతి కార్పొరేటర్కు ప్రతి ఇయర్లీ కొంత బడ్జెట్ కేటాయిస్తారు. నువ్వు కేటాయించిన అమౌంట్ని కొన్ని డివిజన్లలో ఒక 90% డెవలప్మెంట్ అయింది. నువ్వు ఫండ్ని ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చు కదా. నువ్వు కౌన్సిల్లో కొట్లాడి పలానా ఇంటి నుంచి మళ్ళీ ఇంటి దాకా ₹1 కోటి డ్రైనేజ్కి అవసరం పడుతుంది, రోడ్డుకి అవసరం పడితే నువ్వు కౌన్సిల్లో కొట్లాడే దమ్ము లేక నువ్వు కాలనీ వాళ్ళ మీద దౌర్జన్యంగా తిరగబడే వాళ్ళతో మాట్లాడుతున్నావు అంటే నీకు ఎంత అడ్మినిస్ట్రేషన్ ఎంత పట్టుంది, ఎంత తెలియదు నాకు అర్థమవుతుంది. ఇట్లాంటి మాట తగ్గించుకొని నువ్వు అభివృద్ధి పైన కాన్సన్ట్రేట్ చేస్తే బాగుంటుంది. వచ్చే 6 నెలల లోపల ఈ కాలనీ డెవలప్మెంట్ చేయకపోతే ఖచ్చితంగా ఈ కాలనీ ప్రజలు నీకు చెప్పుతో కొట్టేటువంటి బుద్ధి చెప్తారు. జాగ్రత్త.